చందమామ కథ. మనిషి, డబ్బు. ఒక ఊళ్ళో శ్రీమంతుడనే గుణవంతుడు ఉండేవాడు. అతడు చాలా బీదవాడు. పైపెచ్చు తల్లిదండ్రులను పోగొట్టుకుని చిన్నతనంలోనే దిక్కులేనివాడయ్యాడు కూడా. అప్పుడు అతని మేనమావ చేరదీసి తన ఇంట కట్టుబాట్లతో పెంచాడు. అతని మేనమావ భార్య ఆదిలోనే అతని చదువు మానిపించి ఇంటి పనికి పెట్టింది. శ్రీమంతుడి మేనమావకి సుందరి అనే కూతురు ఉండేది. శ్రీమంతుడు, సుందరి ఈడు జోడుగా ఉండటం చూసి ఇద్దరూ భార్యాభర్తలు కావాలని నలుగురు అనేవారు. శ్రీమంతుడికి ఏమాత్రం బాధ కలిగినా సుందరి జాలి పడ్డట్టు కనపడేది. ఆమెకు తనపై ఆ పాటి ప్రేమ ఉన్నందుకు శ్రీమంతుడు ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు. సుందరికి యుక్త వయసు వచ్చాక శ్రీమంతుడితో చనువు తగ్గిపోయింది. ఆమెలో ఈ మార్పు చూసి శ్రీమంతుడు ఏమంత కలవరపడలేదు. సుందరి తన తల్లికి భయపడి పెడపెడగా ఉంటున్నదని, ఆమెకి తన మీద ప్రేమ తగ్గలేదని గ్రహించాడు. అతనికైతే సుందరి మీద ప్రేమ చాలా ఎక్కువైంది. ఒకసారి సుందరి ఒంటరిపాటున ఉండటం చూసి వెనక నుంచి శ్రీమంతుడు చప్పుడు కాకుండా వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు. వంటగది నుంచి వస్తున్న సుందరి తల్లి ఇది చూసి ఉవ్వెత్తున లేచింది. ఆమె పెరట్లో ఉన్న భర్తను పిలిచి, వయసులో ఉన్న పిల్లతో సరసాలా, రేపు దాని పెళ్ళి ఎలా అవుతుంది అంటూ శ్రీమంతుడిని నానా మాటలు అంది. అదేమిటత్తయ్యా, దాన్ని మరెవరో పెళ్లి చేసుకోవటం ఏమిటి, నేనుండగా అన్నాడు శ్రీమంతుడు వింతగా చూస్తూ. లేవు మరి, తిన్నది వంటబట్టి నిక్షేపంలా ఉన్నావు. ఈసారి పిల్లను తాకి చూడు, చేతులు విరగ్గొట్టి బయటికి గెంటిస్తాను అంటూ సుందరిని తీసుకుని తల్లి లోనికెళ్ళింది. అంతేనా మావయ్య అన్నాడు శ్రీమంతుడు మేనమావకేసి తిరిగి. ఒరేయ్, సుందరి ఊసెత్తావంటే మక్కిలు ఇరుగుతాయి. తను దూరకంత లేదు, మెడకొక డోల్ అన్నట్టుంది నీ వరస. నీకు గతి లేకనే కదా నా ఇంట్లో ఉంటున్నావు. నిన్ను పెళ్లి చేసుకుంటే దానికేం పెడతావురా అన్నాడు మేనమావ. శ్రీమంతుడు తన మేనమావకి ఎన్నో విధాలా చెప్పదూశాడు. మనిషికి మంచితనం ప్రధానం కానీ డబ్బు కాదన్నాడు. సుందర్ని తాను ప్రేమిస్తున్నానన్నాడు. ప్రేమతో ఇల్లు వాకిలి తిండి వస్తుందిట్రా, మంచితనం గుక్కెడు గంజి కూడా పోయదు. ఏ మిట్ట వేదాంతం నా దగ్గర చెప్పకు, డబ్బు తర్వాతే ఇవన్నీను అన్నాడు మేనమావ. శ్రీమంతుడికి పౌరుషం వచ్చి, సరే మావయ్య, నా రక్తం ధారపోసైనా సరే డబ్బు సంపాదించలేకపోతే నా ముఖం నీకు చూపించను. ఒక్క ఏడాది వ్యవధి ఇవ్వు, ఈలోగా సుందరికి పెళ్లి మాత్రం తలపెట్టకు అన్నాడు సెలవు పుచ్చుకుంటూ. నువ్వు లక్షలు సంపాదించటము, నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేయటము రెండు జరిగేవేలే అనుకున్నాడు మేనమామ వెటకారంగా. ఇల్లు విడిచి వెళ్ళినాక శ్రీమంతుడికి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలిసింది. ఎంత కష్టపడి పని చేసినా తిండికే సరిపోతోంది, డబ్బు మిగిల్చేదెలా? శ్రీమంతుడికి జీవితం మీదనే విరక్తి లాంటిది కలగసాగింది. మానవత్వం మీద, మంచి మీద నమ్మకం పోయింది. ఒకరోజు రాత్రి శ్రీమంతుడు ఎవరింటి తాలూకు వీధి అరుగు మీదో పడుకునుండగా ఇద్దరు ముసుగు ధరించిన దొంగలు ఎవరిల్లో దోచుకుని ఆ దోచింది మూటగట్టుకుని వీధి వెంట వస్తూ కనిపించారు. శ్రీమంతుడు వెంటనే అరుగు మీద నుంచి లేచి గబగబా పోయి వారికి అడ్డంగా నిలబడ్డాడు. దొంగల్లో ఒకడు, ఏరా బతకాలం లేదా అని శ్రీమంతుడిని అడిగాడు. ఒళ్ళు తెలియని కోపంతో శ్రీమంతుడు వాడిని దవడ మీద బలం కొద్దీ సరిచాడు. ఆ దెబ్బకే వాడు నేల కరిచి మూలక సాగాడు. అది చూసి రెండో వాడు వణికిపోయాడు. మర్యాదగా చెప్పండి, ఈ డబ్బు ఎక్కడిది, మీకు ఎలా వచ్చింది, మీరెందుకు ఇలా నీచంగా బతుకుతున్నారు అని శ్రీమంతుడు దొంగల్ని అడిగాడు. దానికి రెండోవాడు, అదేమిటి బాబు, డబ్బు ఎవరు సంపాదించినా నీతిగా నియమంగా సంపాదించలేరు. ఆ మాటే మీరు ఈ డబ్బు గల వాళ్ళని అడిగితే వాళ్ళు మాత్రమేం చెప్పగలరు. తప్పు బాబు, డబ్బు ఎంత ఉన్నది అని అడగాలి కానీ ఎలా వచ్చింది అని అడగకూడదు. డబ్బు సంపాదించగలవాడి ముందు అది సంపాదించలేనివాడు నీచంగానే బతకాలి మరి. చేసుకున్న పెళ్ళాం కూడా డబ్బు సంపాదించమంటుందే గాని ఫలానా విధంగా సంపాదించమనదు. నీకింకా డబ్బు సంగతి తెలియదులాగుంది బాబు, దీని ముందు మంచితనం మాట ఎత్తితే బిగదీసుకుంటుంది అన్నాడు. శ్రీమంతుడు కొంచెం ఆలోచించి, డబ్బు నాకు కావాలి, కొంచెం కాదు లక్షలు కావాలి, నన్ను మీలో చేర్చుకుంటారా అన్నాడు. దొంగ నవ్వి, మాలో ఎంతమంది చేరినా ఇంకా చోటుంటుంది, ఖాళీ లేదంటానికి ఇదేమన్నా ఉద్యోగమా బాబు, నీలాంటి గుండె బలం గలవాడు మాతో చేరితే ఇంకా మాకు కావలసిందేముంది, లక్షలు కాదు కోట్లు గడించవచ్చు, ఆలస్యం ఎందుకు, వెళదాం పద అన్నాడు. అలా శ్రీమంతుడు దొంగగా మారి తన ధైర్య సాహసాలతో దొంగలకు నాయకుడై ధనవంతుల్ని దోచి ధనరాశుల్ని దొంగల రహస్య స్థావరానికి చేర్చాడు. దొంగగా మారినా అతనిలో మానవత్వం చావలేదు. ఒకసారి అతనికి సుందరిని చూడాలనిపించింది. తన అనుచరులను గట్టివాళ్లను నలుగురిని వెంట పెట్టుకుని అందరూ పెద్ద మనుషుల దుస్తులు ధరించి సుందరి ఊరు వెళుతూనే శ్రీమంతుడు సుందరికి ఆ రాత్రి పెళ్లి కాబోతోందని తెలుసుకున్నాడు.
రాత్రి పొద్దుపోయి ముహూర్తం. సుందరి ఇల్లు బంధువులతో కిక్కిరిసింది. శ్రీమంతుడు పెళ్ళికొడుకు తండ్రిని చూసి నిర్ఘాంతపోయాడు. వాళ్ళు పచ్చి దొంగలు. వాళ్ళని లోగడ తాను దోచుకోబోతున్న పెళ్లి పందిరిలో పెళ్ళికొడుకుగాను పెళ్ళికొడుకు తండ్రిగాను చూసున్నాడు. తన మేనమామ ధన వ్యామోహంతో సుందరి గొంతు కోయబోతున్నాడు. కర్తవ్యం ఏమిటో అప్పటికప్పుడే నిర్ణయించి తన అనుచరులు నలుగురు ఏం చేయవలసింది చెప్పాడు శ్రీమంతుడు. పెళ్లి తంతు ప్రారంభమైంది. మంత్రాల గొడవ, బాజా చప్పుడు, హడావిడి హెచ్చినాయి. పెళ్లి కూతుని వెనక గదిలో ఉంచారు. దగ్గరెవరో ముత్తైదు ఉంది. శ్రీమంతుడి అనుచరుడొచ్చి, నిన్ను పిలుస్తున్నారమ్మా అని ఆమెను తీసుకుపోయాడు. ఒంటరిగా ఉన్న సుందర్ని మరొకడు, మీ బావ వచ్చాడు తల్లి, ఒక్క మాట మాట్లాడిపో అంటూ ఇంటి వెనక్కు తీసుకుపోయాడు. పురోహితుడు పెళ్లి కూతురు రావాలి అని కేకపెట్టాడు. కానీ పెళ్లి కూతురు జాడ ఎవరికీ తెలీదు. పెళ్లి సంబరం అంతలోనే ఆందోళనగాను పెడబొబ్బులుగాను మారింది. నలుగురు పెళ్లి కూతురు వెతుకుతూ ఊరి మీద పడ్డారు. ముహూర్తం తప్పిపోయింది. అందరూ అలసిపోయి నిద్రలకు పడ్డారు. పెళ్ళికొడుకు తండ్రి ఏం చేస్తారో శ్రీమంతుడు సరిగా ఊహించి తెల్లవారుజామున వాళ్ళు పెళ్లివారిని దోచుకు పారిపోతుంటే తన అనుచరులతో అటకాయించి పట్టుకుని దొంగ సొమ్ముతో సహా ఆ ఇద్దరిని బంధించి తన మేనమావ ఇంటికి తీసుకొచ్చాడు. మావయ్య, నన్ను కాదని సుందరికి చాలా గొప్ప సంబంధం తెచ్చావులే అన్నాడు శ్రీమంతుడు. నాకు బుద్ధొచ్చిందిరా బాబు, నువ్వు దేవుడల్లే సమయానికి వచ్చి అడ్డుపడకపోతే నిష్కారణంగా పిల్ల గొంతు కోసుండేవాణ్ణి అన్నాడు శ్రీమంతుడు మేనమావ. చేసిన ప్రయత్నాలు వృధా కాకుండా, బంధువులకు నిరాశ కలగకుండా సుందరి తండ్రి తన కూతుర్ని శ్రీమంతుడికిచ్చి పెళ్లి చేశాడు. శ్రీమంతుడు దొంగతనాలు మాని సుందరితో పాటు మేనమావ ఇంట్లోనే సుఖంగా ఉండిపోయాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.